అసలు తెలంగాణ ఉద్యమ లుచ్చానా కొడుకు ఇయ్యాలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కేసీఆర్ ఇంకా 100 జన్మ వచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే. అది మర్చిపోతున్నారు. అది ఇప్పుడు రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ఆయనేమో తోలు తీస్తా అంటాడు, ముఖ్యమంత్రి గారేమో నాలుక కోస్తానంటాడు. మీరేమంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కవిత సంగతి సబ్జెక్టు. ఆస్తి తగాదాలు ఉన్నాయి. 2014 దాకా రూపాయి లేదు. 2014 అంటే రూపాయి అంటే వాళ్ళ ఆస్తులు అప్పుడు కూడా సంపాదించుకున్నారు, కానీ ఇంత లేవు. వీళ్ళు 3 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఆస్తులతో సంబంధమే లేదంటుంది కదా. ఆస్తులు పంపకాల కాడ జరిగింది వీళ్ళకు. ఆత్మగౌరవం అంటుంది కదా. ఆత్మగౌరవం ఏందమ్మా? ఆత్మగౌరవం సామాజిక తెలంగాణ అంటున్నారు కదా. ఆత్మగౌరవం అంటే నేను అన్ని విషయాలు మాట్లాడవలసి వస్తుంది. ఇక నాకు మళ్ళీ నా మాటలు నేను కవిత గారు వద్దు. ఆత్మగౌరవం అంటే ఏంటి? ఆత్మగౌరవం అంటే ఇయ్యాల ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందా? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అయ్యా తెలంగాణ కోసం త్యాగం చేసిన ఉద్యమకారులు ఉన్నారు, మరి వాళ్ళందరితో కూర్చొని మీటింగ్ పెట్టాలి మనం. మరి ఆనాడు నువ్వు ఎంపీగా నువ్వెందుకు మీటింగ్ పెట్టలేదు? వాళ్ళకి బుద్ధిలు మరి నువ్వెందుకు ఇవ్వలేదు? రెండవది, అమరవీరుల కుటుంబాలను మనం ఆదుకోవాలని ఎందుకు ఆనాడు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఈ తెలంగాణ అస్తరి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నేను ఎంపీ అయినా, మీరు మా అన్న మంత్రి అయ్యిండు, బావ మంత్రి అయ్యిండు, గట్టెట్లుంటుంది? తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడితేనే కదా ఇది వచ్చింది అని అనుకోవాలి కదా. ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విషయం అనుకోవాలి. ఇయ్యాల 3 లక్షల కోట్లు కేసీఆర్ 3 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఆస్తులు ఒక కేటీఆర్కు ఇచ్చిండు. హరీష్ రావు తీసుకున్నాడు. హరీష్ రావు అన్నట్టు వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టుకున్నాడు. హరీష్ రావు దగ్గర 1000 కోట్లు. అంటే మావ కన్నా నేనేం తక్కువ అని మావ లెవెల్లో ఆయన కూడా దోషి సంపాదించిండు. ఎందుకంటే కాళేశ్వరంలో ఇప్పుడు కవిత చెప్తుంది కదా, కాళేశ్వరంతో పాటు మిషన్ భగరత్, మిషన్ కాకతీయలో కూడా హరీష్ రావు సంపాదించాడు. కవితకు కూడా తెలుసు, అందుకోసం కవిత అవన్నీ చెప్తుంది. అయితే పంపకాలలో వచ్చింది, ఓకే రైట్. ఇయ్యలో నువ్వు నాకు ఆస్తి పంపకాలు కాదు, నేను ఆత్మగౌరవం అన్నప్పుడు ఆత్మగౌరవం ఇప్పుడు అధికారం పోయినాక గుర్తుకొచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరు ఆదుకున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఎందుకు నువ్వు కొట్లాడలేదు? సరే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కల్వకుంట్ల కవిత మండలి సాక్షిగా హరీష్ రావు దోచుకున్నాడు, మా నాయన దోచుకున్నాడు, ఈ 10 ఏళ్ళు దాచుకున్నాడు అని చెప్తున్నది కదా. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మీరు అరెస్ట్ చేయగలుగుతారా ప్రతిపక్ష నాయకుడు? అది మొత్తం మాకు తెలుసు. మొత్తం తెలిసిండే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పాడు. నేను తెలంగాణ ఉద్యమకారునిగా మీడియా ముందు ఇప్పుడు కాదు 2014 నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఎన్నోసార్లు కేసీఆర్ దోషింది, కేటీఆర్ దోషింది, హరీష్ రావు వీళ్ళందరూ వీళ్ళ కుటుంబం దోషిన విషయం. ఇప్పుడు మేము చెప్పింది వాస్తవాలైనవి. సొంత బిడ్డ కేసీఆర్ బిడ్డనే ఇంకా ఏం జరుగుతుందో మొత్తం చెప్పేస్తుంది కదా. ఇలా హరీష్ రావు గారు వాళ్ళు వచ్చానా కొడుకు మనకి మొదలు మరదలే చెప్తుందిరా భయ్, కేసీఆర్ బిడ్డని చెప్తుంది. మా ముఖ్యమంత్రి గారు మేం చెప్పడం లేదు, కేసీఆర్ బిడ్డని చెప్తుంది. కేటీఆర్ అంటూ బయట మాట్లాడుతుండు కదా, బయట మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా వానికి రాజ్యాంగం అంటే తెలియదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు. ఆ లుచ్చానా కొడుకు, అరే నువ్వు చెల్లెని కంట్రోల్ చేసుకోనోడివి, నీ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోనోడివి, నీ కుటుంబంలో కదరా మొత్తం నడుస్తుందంతా. మీరు ఎంత దోపిడీ చేసిండ్రో సొంత చెల్లె కవిత చెప్తుంది. ఇంకోసారి కేటీఆర్ హరీష్ రావు గారు బయట మాట్లాడితే చెప్పు కాదు చెప్పులు సీపులు అందుకొని కొడతారు నా కొడుకులు. తమాషాలు చేసి మాట్లాడితే మా ముఖ్యమంత్రి కానీ మా ఇక్కడ ఇతర ఏ నాయకులను మాట్లాడినా చెప్పులను సీపులు అందుకొని కొడతారు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. తమాషాలు చేసే మాట్లాడద్దు. ఎందుకంటే మొదలుడి కవితనే చెప్తుంది. కేటీఆర్ చెల్లెగా, హరీష్ రావు మరదలుగా, కేసీఆర్ బిడ్డగా కవితనే వాస్తవాలు చెప్తుంది. కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, ఇది వాస్తవమే. ప్రాజెక్టులలో మొత్తం దోషింది వాస్తవమే. ఇది కేటీఆర్ హరీష్ రావే మొత్తం దోషిండు, ఇది వాస్తవమే అని కవితనే స్వయంగా చెప్తుంది. ఎవరో కాదు, సొంత బిడ్డ. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆమె ఉన్నది, ఆమె ఎంపీగా ఉన్నది, అప్పుడు తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నది, కేసీఆర్ బిడ్డగా ఇంట్లోనే ఉన్నది, అన్ని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్తుంది బయట. మా ముఖ్యమంత్రి గారు చెప్తాడేమో కావాల్సుకొని చెప్పినట్టు, మరి సొంత బిడ్డగానే చెప్తుంది కదా. కానీ ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్ కూడా వస్తున్నాయి, ఇది ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశము. కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, కాంగ్రెస్ డైరెక్షన్లోనే సొంత పార్టీ మీద, సొంత అన్న మీద, సొంత బావ మీద, సొంత తండ్రి మీద కవిత విమర్శలు చేయడం కరెక్ట్ కాదని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బదలాం అనుకోవచ్చా? తప్పది.
తప్ప మా ముఖ్యమంత్రి గారికి ఈ చిల్లర బందర రాజకీయాలు చేయడు. మా ముఖ్యమంత్రి గారు కష్టపడుకుంటూ వచ్చినోడు, కష్టపడుకుంటూ ఎదిగినోడు. ఎందుకంటే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ముఖ్యమంత్రికి చాలా కష్టపడుకుంటూ వచ్చాడు. అట్టిగా రాలే పదవి, చాలా కష్టాలు అనుభవించుకుంటూ వచ్చినోడు. ఈ చిల్లర రాజకీయాలు చేయడు. ఇది ఎందుకంటే ఈ చిల్లర వ్యవస్థ, వీళ్ళ కుటుంబం చిల్లర కాబట్టి ఇది ఆమె ఆస్తి తగాదులు, వాళ్ళ కుటుంబంలో ఆస్తి తగాదులు. అప్పటి నుండి 10 ఏళ్ళ నుంచి సంపాదించిన ఆస్తి సమానంగా వంచిస్తాడని కవిత చూసింది. అది కేసీఆర్ సమానంగా వంచేయడని డిక్లేర్ అయిపోయినాక ఇక అధికారం అనేది సమానంగా రాదు, మాకు ఆస్తులు కూడా సమానంగా వంచినట్టు లేడు కేసీఆర్ అని చెప్పి బయటకు వచ్చింది. మొదలు ఈ బయట ఇంట్లో చూసుకున్నాక బయట మాట్లాడాలి. నీ ఇల్లే చక్కదనం లేదు, నీ ఇంట్లోనే మాట్లాడుతుంది నీ సొంత చెల్లె కేసీఆర్ బిడ్డ. మొదలు నీ బిడ్డను కంట్రోల్ చేయరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరే కంట్రోల్ చేస్తారు బాబాయ్. తెలంగాణ ప్రజలు ఫస్ట్ నీ బిడ్డ, నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డనుకు న్యాయమా ఏం చేస్తారు? న్యాయం చేస్తారా లేకుంటే మీ బిడ్డను కూర్చొని పెట్టుకొని మాట్లాడుకుంటారా? ఫస్ట్ మీ గొడవలేదో మీరు సమస్యలు పరిష్కారం చేసుకోండి. బయట తెలంగాణ ప్రజల గురించి మీరు మాట్లాడే అవసరం లేదు. తెలంగాణ ప్రజల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు ఈ నీటి వాటాల మీద మీరు దమ్ముంటే చర్చకు రండి అని పిలిచారు. కేసీఆర్ వచ్చి ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోయాడు. కేటీఆర్ మలత రోజు రాలే. హరీష్ రావు వచ్చి ఇట్లొచ్చి అట్లా బాయ్కాట్ చేసి భాష బాగలేదు, మాకు సమయం ఇవ్వట్లేదని వాళ్ళు మొత్తం బహిష్కరించారు ఈ సెక్షన్ మొత్తం మీద. సో దీని మీద కామెంట్ చేస్తారా ప్రధాన ప్రతిపక్ష నాయకుల బాయ్కాట్ మీద? ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదలు అసెంబ్లీ సమావేశపరచండి, అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టుకుందాం, దమ్ముంటే పెట్టండి అని కేటీఆర్ గారు అన్నాడు. దమ్ముంటే పెట్టుండని హరీష్ రావు అన్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.